అదే సక్సెస్ఫుల్ అయిందని. వీలైతే వాళ్ళు కూడా చేస్తే సంతోషిస్తాం మేము కూడా, బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే. మాకు కూడా ప్రజలతో పక్కన నిలబడి ప్రజలతో సహకరిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు అవుతారు. ప్రజలతో మమేకవడం అనేది ప్రతిపక్షాల బాధ్యత. చేసి ప్రజా క్షేత్రంలో తిరగడం వల్ల మంచి అనుభవంతో పాటు ఏ నియోజకవర్గంలో కులాల మతాల వారికి కాకుండా ప్రాంతాల వారికి, రాయలసీమ కానీ, మధ్యాంధ్ర కానీ, సీమాంధ్ర కానీ, కోస్తాంధ్ర కానీ ఉన్న ప్రజలు అక్కువ రైతుల కాడ నుంచి ఆటో డ్రైవర్ల వరకు, డాక్టర్ల నుంచి విద్యార్థుల వరకు దాచుకున్న వాటి విషయాలపైన కూడా బయటకు వచ్చి ఇంకా రెడ్ ఏరియా అంటారా, రెడ్ ఏరియా అంటే అదేందో చాలా మంది ఏందో భయపడుతున్నారు, నాకు అర్థంగా ఉండాలి. దాంట్లో ఆయన వ్యక్తిగతంగా ఎవరు నాకు సహకరించారు, ఎవరు వివేదించారు, కార్యకర్తల మీద ఎటువంటి కేసులు పెట్టారు అనే అంశం పైన ఆయన రాసుకున్నాడు. తప్పే ఉంది, రాసుకోండి, డైరీ రాసుకోండి, తప్పేం కాదు కదా. దాన్ని చూసి బూచిని చూసింది భయపడతారు, నాకు అర్థం కాదు. సరే, తప్పు చేసినప్పుడు భయపడి తప్పేయలేదు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి చేస్తామని కొన్ని హామీలు ఇచ్చాం. గతంలో కొన్ని పోయిండొచ్చు, తద్వారా మాకు ప్రజలు తీర్పు కూడా వ్యతిరేకంగా ఇచ్చుండొచ్చు. మళ్ళీ ఇప్పుడు 2019 మళ్ళీ అప్పీల్ చేసుకుంటున్నాం. ప్రజల కోసం ఆ బాధలు పడతాం, ఈ బాధలు కూడా పడతాం, మాకే అభ్యంతరం లేదు. అలా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మేము కొన్ని హామీలు ఇస్తున్నాం. జనసేన వారు జాయింట్ యాక్షన్ కమిటీలు వాళ్ళు కూడా కొన్ని ప్రపోజల్ చేశారు. వాటి కోసం కూడా మేము బడ్జెట్ సంబంధించి ప్లాన్ చేసుకుని పెద్ద ఎత్తున సూపర్ 6 తో పాటు ఇంకొన్ని యాడ్ చేసి ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయడానికి సంక్రాంతి లోపల రిలీజ్ చేయడానికి రెడీ అవుతాం. ఇవన్నీ చూసిన తర్వాత అందరు దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు రాలేకపోతున్నారు అనే పైన కొన్ని పార్టీలు బాధ కలిగి ఉండొచ్చు. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ట్యాక్స్ ఉన్నాయా లేదని వాళ్ళ నిర్ణయాలు మనకు అనవసరం. మేము తెలుగుదేశం పార్టీగా జనసేన పూర్తి స్థాయిలో రేపు 24లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. అందులో మాకు అనుమానం లేదు. కలిసి వచ్చే పార్టీని శత్రువు మిత్రులు మేము కలుపుకొని పోయే పరిస్థితుల్లో మేము కూడా ఉన్నాం. గతంలో చాలా చర్చలు జరిగాయి. అయితే విధానపరమైన నిర్ణయాల్లో తప్ప మిగతా విషయాల్లో మేము అనుకూలంగానే ఉన్నామని కూడా మా పార్టీ నాయకులు, వివిధ పార్టీ కమ్యూనిస్టులు కానీ ఇతర పార్టీలు డిస్కస్ చేయడం జరిగింది. అయితే పొత్తుల కాడికి వచ్చే కొద్దికి జనసేన తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ సీట్ కన్ఫర్మేషన్స్ అయిపోయి సంక్రాంతికి రిలీజ్ అయిపోతాం. అధినాయకమైన ఏదైనా డెసిషన్ తీసుకుంటారు. మేనిఫెస్టో కూడా అప్పుడే తయారైపోయింది. ఏ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని సీట్లు అనే పైన కూడా మాకు అవగాహన వచ్చేసింది. పూర్తి స్థాయిలో బూత్ లెవెల్ నుంచి మేము ఆత్మీయ సదస్సు జరిపాం. నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీ సమావేశం జరిపాం. ఇంకా జేఏసీ కమిటీ కూర్చున్న తర్వాత ఇంకొన్ని విషయాలు ఇతర పార్టీ నుంచి కొంతమంది ఎక్స్పైర్ అయిపోయిన వైసీపీ పార్టీ నుంచి కొంతమంది వస్తారు కాబట్టి వాళ్ళని అకమిట్ చేయాలా వద్దా అవసరమే కూడా జేఏసీ నిర్ణయం తీసుకుంటాం. అయితే ఇంకా రాబోయే 60-65 రోజుల్లో నాకు తెలిసి మోస్ట్లీ సబ్జెక్టు కరెక్షన్ ఫిబ్రవరి 22, 20 అనౌన్స్ చేస్తారని ఒక ఊహ వచ్చింది ఎలక్షన్ కమిషన్ నుంచి. 22, 23 రోజుల్లో అన్ని జిల్లా కలెక్టర్ సమావేశ ఎలక్షన్ కమిషన్ జరుపుతున్నారని కూడా వార్త ఉదయం నేను చూశాను. సబ్జెక్టు కరెక్షన్ జరుగుతారని చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల్ని కులాల వారిగా, ప్రాంతీయాల వారిగా, మతాల వారిగా విభజించి నియంత్రిత పరిపాలన చేశారు. ఆ నియంత్రణ ప్రతిపాలన జనాలను ఎండగట్టాలి, ప్రజల వైపు నిలబడాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలి, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్న ప్రభుత్వాన్ని బయట తీసుకురావాలి అనే లక్ష్యంలో లోకేష్ గారు సక్సెస్ఫుల్ గా ఒకప్పుడు యోగాలం చేస్తుంటే పాదయాత్ర చేస్తాడా, చేయలేడా, తెలుగు మాట్లాడతాడా, మాట్లాడలేడా అనే బ్లూ కుల మీడియాలు చాలా ట్రోల్ చేసి, సరే అవన్నీ కూడా సర్దిద్దుకొని నాయకుడు ప్రజల్లో నుంచి పుట్టారు కాబట్టి ప్రజల్లో తిరిగాడు, కష్టాలు నష్టాలు పడ్డాడు, వాళ్ళతో చవి చూశాడు కాబట్టి కొంత అనుభవం తెచ్చుకున్నాడు కాబట్టి గతంలో ఆయన శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చి ఒక కంపెనీ సీఈఓ నేరుగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి కొంత అనుభవం